హాయ్ అండి. తల్లికి వందనం ఇంకా మీకు అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదా? అర్హులు, అనర్హులు అర్థం కావట్లేదా? అయితే మీ ఫోన్లో మీ వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోండి. మనకి గవర్నమెంట్ ఒక నెంబర్ ప్రొవైడ్ చేసిందండి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సాప్లో సెర్చ్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దాంట్లో హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఇలా ఆప్షన్ వస్తుందండి. సేవను ఎంచుకోండి అని మెసేజ్ తిరిగి వస్తుంది. సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఇలా ఒక విండో వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ తల్లికి వందనం అనేది ఉంటుంది. చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా మెసేజ్ వస్తుంది. చూడండి, ఇక్కడ మెసేజ్ వచ్చింది. మీరు ఒక్క చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు. 13,000 రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాలో బదిలీ చేయబడతాయి అని. ఒకవేళ లేదు అంటే కనుక తల్లికి వందనం పథకం 2025 రికార్డులో మీరు చేర్చబడలేదు అని మెసేజ్ వస్తుందన్నమాట. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్లో నుండే తల్లికి వందనం అర్హులా కాదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు GSWS NBM అనే సైట్ ఉంటుంది. స్టేటస్ చెక్ చేసుకోవడానికి స్క్రీన్ మీద ఇచ్చాను. తర్వాత నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఆప్షన్ స్కీమ్ అని ఉంటుంది. దాంట్లో తల్లికి వందనం అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ డిఫాల్ట్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి UIDలో తల్లి ఆధార్ని ఎంటర్ చేసి క్యాప్చాని టైప్ చేయాలండి. క్యాప్చాని టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP వస్తుందండి. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. మీరు ఎన్నిసార్లు ఇచ్చినా సరే అది ఓపెన్ అవ్వట్లేదు అంటే సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేయబడి ఉంటే కనుక మీకు ఎన్నిసార్లు ఎంటర్ చేసినా ఓపెన్ అవ్వదు మొబైల్ ఫోన్లో. ఈ డెస్క్టాప్ సైట్ అనేది ఆఫ్ చేసేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మొబైల్లో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అప్పుడు మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. సేమ్ అలాగే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇలా మెసేజ్ వస్తుంది. ఓకే చెప్పండి. ఓకే చెప్పిన తర్వాత OTP సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయండి. ఏ డిస్టిక్, ఏ మండలం, సెక్రటరియేట్ కోడ్, నేమ్, బెనిఫిషియరీ నేమ్, మండలు మొత్తం వస్తాయి. అప్లికేషన్ నెంబర్తో సహా చూపిస్తుందండి. మీ ఇంట్లో ఎవరి పేరు అయితే పాప కానీ బాబు కానీ ఎవరి పేరు అయితే లిస్టులో ఉందో ఆ పేరు కూడా ఇందులో చూపిస్తుందండి. ఒకవేళ మీ పాప బాబు పేర్లు అర్హులై ఉండి కూడా లిస్టులో లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీరు ఏ క్లస్టర్లో ఉన్నారో ఆ సచివాలయంలో సంప్రదించండి.